హాయ్ ఫ్రెండ్స్, ఈ తెలంగాణలో మనకు బతుకమ్మ ఒకటి ఆడతారు. తర్వాత ఇతర వాళ్ళ చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. దేవుడి పూజలు ఇవన్నీ చేస్తారు. అలాగే గుడులలో కూడా పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తారు. బొడ్డురాయి కూడా చేస్తారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అందులో బీసీలు, ఓసీలు వీళ్ళంతా కలిసి చేస్తారు. కానీ ఎస్సీలు అక్కడికి వస్తే, ఎస్సీ మహిళలు వస్తే వాళ్ళు ఏమైనా ఇదివరకులాగా నీకేమైనా అల్లటప్పగా పనికి వాళ్ళకు ఉన్నారు, మీకంటే శుభ్రంగా ఉన్నారు, మంచి డ్రెస్ వేసుకుంటున్నారు. ఎస్సీలంటే ఏమైంది వాళ్ళకు? సో వాళ్ళను వీళ్ళు అందులోకి రానివ్వటం లేదు. మా ఎస్సీలు వస్తే మా గుడి ఏదో అడ్డమైన కూతలు కోయటం ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది. సో దీన్ని మనం అరికట్టాలంటే ఈ ఎస్సీ నాయకులు ఆ ఊరి మీద మొత్తం మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న కర్ణాటకలో ఒకే గ్రామం నుంచి 98 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది ఈ ఎస్సీ ఎస్టీ కేసు. అలా చేస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. సో దయచేసి మీరు అవమానాలు ఎంతకాలం భరిస్తారు? దయచేసి మారండి. మీ ఆత్మగౌరవంతో బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అంబేద్కర్ అదే చెప్పాడు. దయచేసి ఆలోచించండి. ఇందులో మాదిగా సామాజిక వర్గం ఇద్దరు బాధితులే కాబట్టి కనీసం ఇక్కడన్నా ఇద్దరు కలిసి రావాలా. థ్యాంక్ యూ.